మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. బ్రో చాలా బాగున్నారు బ్రో, ముగ్గురు అదిరిపోయారు. మెంటల్ మాస్. ప్రభాస్ అన్న లుక్స్ అయితే చింపేశారు. వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చాడు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రభాస్ గారు? ఫస్ట్ డే కలెక్షన్ 600 to 1000 పక్కా. ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు? స్పిరిటా, ఫౌజియా, సలార్ 2 నా రాజాసాబా? స్పిరిట్ సందీప్ వంగా స్పిరిట్. ఇలాంటి డైలాగ్ చెప్పండి ట్రైలర్. మీరేంటారు నన్ను చూసినారు, పరిగెత్తండి రా. స్టార్ టు స్టార్ వార్స్. హీరోయిన్స్ అయితే సూపర్ ఉన్నారు. ముగ్గురుతో సీన్లు అదిరిపోయినాయి. థ్యాంక్స్ టు మారుతి, ఇండస్ట్రీ హిట్. తమన్ ఇచ్చి పడేశాడు. మొత్తం ప్రభాసే ఉంటది మూవీ మొత్తం నెక్స్ట్ లెవెల్. అన్న ఇండస్ట్రీలో పోటీ ఇద్దరికే అన్న. ఒకటి బాబులకే బాబు మహేష్ బాబు, రాజులకే రాజు ప్రభాస్ రాజు. ఒక్క నిమిషం ట్రైలర్ ఎట్లుందని అడుగుతారు కదా మీరు, అంతేగా మీ క్వశ్చన్. ట్రైలరు నిజం చెప్తున్నా, ఆ బుద్ధులు మీరు బీప్ వేసుకుంటే వేసుకోండి కానీ. ఇంకోటి బాహుబలి ఏందని అడుగుతారు, కలికి వదిలేసే సార్ వదిలేసే. బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయి. ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు పుష్ప ఏంది అని. వీకెండ్ లో పుష్ప రికార్డులు బ్రేక్ అవుతాయి. రాజులకే రాజు, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, రాజాసాబ్. ఏ మూవీ కోసం ఇప్పటికైతే ఒక నిమిషం, ఇప్పటికైతే రాజాసాబ్ అన్న ఫుల్ ఆన్ వైపు ఉన్నాము. బాగా దింపింది ట్రైలరు, మంచిగా ఉన్నది. పక్కా రికార్డ్ బ్రేక్ అయ్యేటట్టు ఉన్నది. నెక్స్ట్ స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ చెప్తున్నా కదా. ఇస్తాం మేము అందరం చూసుకోండి. రాజాసాబ్ మొత్తం రాజాసాబ్ అంటే వేరా ట్రైలర్ మస్తు అనిపించింది. బుర్రపాడు మైండ్ బ్లోయింగ్ చెప్తున్నా. మెంటల్ ఉంది ట్రైలర్ అయితే. అందరు చూడాలి, సినిమాకి పక్కా రావాలి. వస్తాయన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. క్యాష్ అట్లా ఉంటది. ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నావు? స్పిరిటా, ఫౌజియా? బుర్రపాడు మైండ్ బ్లోయింగ్ ఇచ్చి పడేసిండు. మొత్తం ఇచ్చి పడేసిండు ప్రభాస్. మొత్తం మస్తు చెప్తున్నా. రాజాసాబ్ ఎవరినారన్న అరుచుకుంటానే ఉన్నాం. మొత్తం బుర్రవాడు మస్తు అనిపించింది అన్న. చూడాలి ఖచ్చితంగా సినిమా. మస్తు అనిపించింది అన్న. సూపర్ ఇచ్చి పడేసిండు. మెంటల్ ఎక్కేషన్ అన్న గురించి మేము ఎంతైనా కొట్లాడతాం. పక్కా బ్రేక్ చేస్తా అన్న. ఖచ్చితంగా బ్రేక్ చేస్తా. ప్రభాస్ రాజు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. కానీ ప్రభాతం డైలాగ్స్ కానీ అసలు స్క్రీన్ ప్లే మార్తిని అన్న నోరు ప్రతిదీ మూసుకుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం, 20 కోట్లు కొడుతున్నాం. వింటేజ్ ప్రభాతాన్ని చూసాం బ్రో. ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక మిర్చిలో ప్రభాతాన్ని కలిపి కొడితే రాజాసాబ్ వస్తుంది. సిగార్ సీన్ ఉంది బ్రో, అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. ఇంకోటి ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం చెప్పకూడదు, అది మాత్రం మనం థియేటర్లోనే చూడాలి. లైఫ్ టైం సెటిల్. ఇంకా ప్రభాస్ అన్న హిట్ కొడతాడు ఈసారి. ఫస్ట్ డే కలెక్షన్ 150 crores ప్లస్. ఇంకా ప్రభాస్ అన్న మూవీ అంటేనే అంతా. ఇంకా ఒక సలార్, ఒక కల్కి, ఒక రాజాసాబ్ చరిత్ర మిగిలిపోద్ది. రాజాసాబే బ్రో, ఎందుకంటే ఇదే దగ్గరలో వస్తుంది, ఇదే హిట్ కొడుతుంది. దాని మాట తర్వాత ఎట్లాగో హిట్ కొట్టేస్తుంది. దీంతోనే ఇంకా మనం పండగ చేసుకోవాలి, ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. దీంతో చాలా బాగా చూపించారు హీరోయిన్స్ కూడా. ఫ్రేమ్ డ్రాప్ కానీ, ప్రభాస్ అన్నతో రొమాన్స్ కానీ, విజువల్ కానీ అసలు చాలా బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. ఒక సలార్లో ఏ ప్రభాస్ అన్న చూస్తారు, రాజాసాబ్లో దానికి ఆపోజిట్ ప్రభాస్ అన్న చూస్తారు మీరు. థ్యాంక్ యూ. ఫుల్ వీక్స్ ఉంది. మారుతి మొత్తం ఇచ్చేస్తున్నాడు, అన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నాడు. సాంగ్స్ కానీ తమన్ ఆల్రెడీ ఇచ్చేసిండు. రీల్స్లో చూసినాం తమన్ ఎంత హైప్ ఇచ్చిండో అంత హైప్ ఇచ్చిండు. ఓజీకి ఇచ్చిండు, ఓజీకి అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇచ్చిండు. తమన్ అయితే అన్ని ఫుల్ హైప్ ఇచ్చిండు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సాటిస్ఫైడ్ అయినా ఫుల్ సాటిస్ఫైడ్. 2 సార్లు వేసాడు, ఫుల్ సాటిస్ఫైడ్. అంతే. రాక్షసుడు అన్నప్పుడు ఇంకోటి వచ్చింది. మొత్తం మానిస్టర్ అవతారంలో ఉన్నాడు. కొత్త లుక్ రావచ్చు, క్రేజీ ఉంటుంది. ఫుల్ నమ్మకం అయితే ఉంది. ఫుల్ డిఫరెంట్ గెటప్. మానిస్టర్ గెటప్ ఉంది. ఇంకా ఫుల్ కామెడీ ఉంది. చాలా బాగుంటుంది.
పుష్పాని హర్రర్ సినిమా తీయమని చెప్పండి. రిలీజ్ చేస్తే అయిపోతుంది అనిపిస్తుంది అన్న. విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ని ఎప్పుడు ఇట్లా హారర్ కామెడీ రోల్లో చూడలేదు. లాస్ట్కి ఆ తాత రోల్లో, అది కొంచెం ఓల్డ్ ఏజ్ రోల్లో చూడడం. ఇప్పటి వరకు టీఎఫ్లో ఏ స్టార్ అట్లాంటి రోల్ చేయలేడు, డ్యువల్ రోల్. ప్రభాస్ అన్న ఈ రోల్లో చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ టీం కూడా నార్త్ ఇండియాలో కొంచెం ప్రమోషన్స్ చేసి ఇంకొంచెం ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తే ఇంకా బాగుంటుంది. నార్త్లో రీచ్ ఉంటే బాగుంటుంది. అంతే కత్తిరించిపోతున్నాడు రాజాసాబ్. ఇంకా ప్రభాస్ కామెడీ టైమింగ్ ఇంకా కొంచెం బాగుంటే సినిమాలో ట్రైలర్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. మూవీ నవంబర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా అంతే ప్రమోషన్ చేస్తే చాలా బాగా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. నార్త్లో ప్రమోషన్ బాగా చేయాలి మూవీ టైమ్స్. హ్యాపీ అన్న ఫుల్ మీల్స్ అంటే మాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి హ్యాపీనెస్తోని ప్రభాస్ అని నేను చూసిన కొద్దీ. ఇంకా ఆగలేకపోతున్నాను. థ్యాంక్ యూ.